జీవితాంతం రక్త మార్పిడి, ఎదుగుదల లోపం, క్రమం తప్పకుండా వైద్య సూచన ప్రకారం మందులు వేసుకోవడం, రక్త మార్పిడితో పాటు ఎదురయ్యే అనేక ఇతర ఆరోగ్య సమస్యలను నియంత్రించడం, వీటన్నింటికీ మించిన ఆర్థిక భారం, మానసిక కృంగుబాటు. దినదినగండం నూరేళ్లు ఆయుష్ సందంగా మన సమాజంలో మన చుట్టూ జీవితాలను వెళ్లదీస్తున్నారు కొన్ని లక్షల మంది తలసేమియా వ్యాధిగ్రస్తులు. తలసేమియా వ్యాధికి శాశ్వత పరిష్కారం లేదా? వ్యాధితో ఆరోగ్యమైన జీవితాన్ని గడిపే వీలుందా? మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఉంటే ఈ వీడియో మీకోసం. తలసేమియా గురించిన సమగ్ర సమాచారాన్ని ఈ వీడియోలో తెలియజేశాం. థాలసీమియా అనేది బ్లడ్కి సంబంధించిన జెనెటిక్ డిజార్డర్. ఈ థాలసీమియాలో ఏమవుతుందంటే ఈ వ్యాధి ఉన్న ఆర్బీసీలో గ్లోబిన్ అనే పదార్థం ఉత్పత్తి లేకపోవటం వలన వీళ్ళ ఆర్బీసీ ఉత్పత్తి అవుతాయి, కానీ ఈ గ్లోబిన్ లేనప్పుడు వాళ్ళ హీమోగ్లోబిన్ రెడ్ సెల్స్ ఇమీడియట్గా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. అందుమూలంగా వీళ్ళ హీమోగ్లోబిన్ అరౌండ్ 4 to 5 grams మాత్రమే ఉంటుంది, అంతకు మించి ఉండదు. ఈ ఆర్బీసీ కూడా మామూలుగా లైఫ్ స్పాన్ 120 days ఉంటే ఈ థాలసీమియాలో ఉన్న ఆర్బీసీ ఈ గ్లోబిన్ అనే పదార్థం లేకపోవటం వలన 5 నుంచి 10 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే త్వరితంగా ఈ ఆర్బీసీ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అందుమూలంగా హీమోగ్లోబిన్ తక్కువ అయినప్పుడు ఈ వ్యాధి 4 to 6 months మధ్యలో బయటపడుతుంది. తలసేమియా వ్యాధి కనిష్టంగా దాదాపు 6 నెలలు మొదలు గరిష్టంగా 2 ఏళ్లలోపు చిన్నారులలో బయటపడుతుంది. తలసేమియా ఉన్న పిల్లలు రక్తహీనత వలన పాలిపోయినట్లు నిర్జీవంగా కనిపిస్తారు. సమస్య కారణంగా కాలేయం, ప్లీహంలో వాపు, ఆకలి మందగించడం, తరచూ అయ్యే వాంతుల వలన ఎదుగుదల లోపిస్తుంది. తల్లిదండ్రులు సాధారణంగా ఈ లక్షణాలను గమనించి వైద్య సహాయం తీసుకుంటారు. తలసేమియా వ్యాధిని నిర్ధారించేందుకు హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ అనే వైద్య పరీక్ష చేస్తారు. దీనితో పాటు సమగ్ర రక్త పరీక్ష లేదా సిబిపి చేస్తారు. వ్యాధి నిర్ధారణ అయితే వెనువెంటనే చేయవలసింది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా రక్త మార్పిడి. ఫలితంగా శరీరంలో లోపించిన హిమోగ్లోబిన్ భర్తీ చేయడంతో పాటు శరీరానికి కావలసిన స్థాయిలో హిమోగ్లోబిన్ మెయింటైన్ చేయవచ్చు. ఒకసారి థాలసీమియా కన్ఫర్మ్ అయిన తర్వాత వీళ్ళకి ఇమీడియట్ సొల్యూషను మనం చేయవలసింది ఏంటంటే ఈ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎవ్రీ 3 weeksకి కంపల్సరీగా ఇవ్వాలి. లేని పక్షంలో వీళ్ళ హీమోగ్లోబిన్ తక్కువగా మెయింటైన్ అవుతూ వీళ్ళకి గ్రోత్ కానీ లేకపోతే క్వాలిటీ లైఫ్ అనేది ఉండకపోవటం వలన కంపల్సరీగా ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఇమీడియట్గా ఉండే సొల్యూషన్. తలసేమియా వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. వ్యాధి దశని బట్టి కూడా లక్షణాలు మారుతుంటాయి. రక్తహీనత, ఎదుగుదల లోపించడం ప్రధాన లక్షణాలు కాగా, వ్యాధి రకం, దశ, అలాగే వ్యాధి నిర్వహణ బట్టి అనేక ఇతర లక్షణాలు కూడా తలసేమియా వ్యాధిగ్రస్తుల్లో చూస్తాం. అలసట, శరీర బలహీనత, ప్రధానంగా ఎముకలు పెడుసుబారి బలహీనం కావడం, పొట్టభాగంలో వాపు మరియు నొప్పి రావడం, కామెర్లు, మూత్రం ముదురు రంగులో కనిపించడం, తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవుతుండడం. మనకిప్పుడున్న పరిస్థితుల్లో ఈ బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్ కానీ ఈ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్స్ చాలా సిటీస్లోనూ టౌన్స్లో ఉండటం వలన ఈ థాలసీమియా చిల్డ్రన్ని అక్కడ రిజిస్టర్ చేసి ఎవ్రీ 3 weeksకి ఒకసారి కంపల్సరీగా సేఫ్ బ్లడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇస్తున్నప్పుడు పిల్లలు నార్మల్గా వాళ్ళ గ్రోత్ని అటైన్ అయ్యి యాక్టివిటీస్ చక్కగా చేసుకుంటా అన్నీ బాగానే ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒక 10 ట్రాన్స్ఫ్యూజన్స్ అయిన తర్వాత వాళ్ళ ఐరన్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి కాబట్టి ఈ ఐరన్ రిమూవ్ చేసే డ్రగ్స్ను కూడా సైమల్టేనియస్గా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ థాలసీమియా మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ ట్రాన్స్ఫ్యూషన్ అయితే సెకండ్ ఐరన్ రిమూవ్ చేసే డ్రగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంతే కాకుండా ఎవ్రీ 4 to 6 monthsకి ఒకసారి కంపల్సరీగా ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్ చేసి వీళ్ళ ఐరన్ లెవెల్స్ కానీ అదర్ ఆర్గాన్స్ అంటే లివరు, కిడ్నీ ఈ టెస్ట్లన్నీ ఎలా ఉన్నాయో తెలిస్తే మనకి వాళ్ళకి అప్రాప్రియేట్గా ఈ డ్రగ్స్ ఏ రకమైన డ్రగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా 2 drugs ఉంటాయి. ఒకటి డెఫ్రిస్రాక్స్ ఓరల్ గాను, రెండోది కెల్ఫరు. అది ఐరన్ లెవెల్స్ని బట్టి సింగిల్ డ్రగ్గా లేకపోతే 2 drugs ఇవ్వటం అనేది డాక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఈ వ్యాధికి జీవితాంతం రక్త మార్పిడి చేసుకోవాల్సిందేనా? వ్యాధి నిర్వహణలో భాగంగా మందులు వాడుకోవాల్సిందేనా?
తరచూ వైద్య పరీక్షలు చేసుకోవాల్సిందేనా? ఈ ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టి తలసేమియాకి శాశ్వత పరిష్కారం అందించే రోజులు వచ్చేశాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లేదా ఎముక మూలిక మార్పిడి ద్వారా దాదాపు 85% విజయవంతమైన ఫలితాలు తలసేమియా వ్యాధిగ్రస్తులకు లభించాయి. క్వాలిటీ ట్రాన్స్ఫ్యూషన్, క్వాలిటీ ఐరన్ చిలేషన్ ఇస్తూ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏంటంటే అది ఒక్కటే పర్మనెంట్ సొల్యూషన్ కాబట్టి ప్రత్యేకంగా ఏదైతే ఈ థాలసీమియా బారిన పడిన చైల్డ్కి బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా హెచ్ఎల్ఏ టైపింగ్ అంటే అది స్వాబ్ టెస్ట్ ద్వారా చేయొచ్చు, లేకపోతే బ్లడ్ టెస్ట్ ద్వారా కనుక చేస్తే మనకి ఈ పేషెంట్కి హెచ్ఎల్ఏ మ్యాచ్ అయ్యే డోనర్ ఫ్యామిలీలో కనుక ఉంటే వాళ్ళని ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రొసీజరు మామూలుగా 3 to 5 years చేసినప్పుడు రిజల్ట్స్ చాలా బాగా ఉంటాయి. ఎంత బాగుంటాయి అంటే 80-85% వరకు కూడా వీళ్ళకి ఈ వ్యాధి పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మనం ఈ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకుంటూ హెచ్ఎల్ఏ టైపింగ్ కనుక చేసి ఫ్యామిలీని కౌన్సిల్ చేస్తే ఈ పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఫ్యామిలీని మనం ప్రోత్సహించినట్టు ఉంటుంది. నా పేరు మైత్రి, మా వారి పేరు బాలరాజ్, మా బాబు పేరు ప్రేమ్ రక్షిత్. ఇతను తలసేమియా పేషెంట్. ఇతను 2011లో పుట్టాడు. 14లో తలసేమియా అని తెలిసింది. మేము ఎప్పుడు రమణ సార్ దగ్గర చూయించుకుంటాం. రమణ సార్ చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు. మెడిసిన్ ఎలా వాడాలి అన్నీ మంచిగా చెప్తారు సార్. ఎవ్రీ 15 days to 20 daysలో ట్రాన్స్ఫ్యూషన్ కంపల్సరీ. మెడిసిన్ కూడా కంపల్సరీ వాడాలి. హెచ్ఎల్ఏ టెస్ట్ చేయిస్తే సిబ్లింగ్స్కి మ్యాచింగ్ అవుతే బోన్ మ్యారో చేయొచ్చని తమ్ముడిని చెల్లెనికి టెస్ట్ చేయించాం. జన్యుపరంగా వచ్చే తలసేమియా వ్యాధి తమకు కలగబోయే సంతానానికి రాకూడదని ఏ తల్లిదండ్రులు కోరుకోరు చెప్పండి. తలసేమియా స్క్రీనింగ్ మనకు అందుబాటులో ఉన్నా కూడా కేవలం అవగాహన రాహిత్యంతో అది చేయించుకోకపోవడం వలన ఇప్పటికే మన సమాజంలో తలసేమియా వ్యాధి వేళ్ళూనుకుని ఉంది. ఇండియాలో దాదాపు 3% అంటే మనకి 140 కోట్లు 140 crore పాపులేషన్ ఉన్నప్పుడు రమారమి అరౌండ్ 5 crores వరకు క్యారియర్స్ అనమాట. ఏదైతే ఈ జీన్ అబ్నార్మాలిటీకి 5 crores క్యారియర్స్ ఉంటారు. కాబట్టి డెఫినెట్గా మనం అందరికీ కూడా ఈ హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ అనే టెస్ట్ చేయటం ద్వారా మనకి ఎవరైతే క్యారియర్స్ ఉన్నారో తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి కౌన్సిల్ చేసి మ్యారేజ్ ముందులే కౌన్సిల్ చేస్తే ఏంటంటే వాళ్ళకి దీని మీద ఈ థాలసీమియా వ్యాధి మీద అవగాహన పెరిగి వాళ్ళకి భవిష్యత్తులో పెళ్లి జరిగి ఒకవేళ వాళ్ళ స్పౌస్ కూడా ఈ క్యారియర్ అయితే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా థాలసీమియా వ్యాధిని బారిన పడుకోకుండా పిల్లలు పుట్టే విధానం దాన్ని ప్రీనేటల్ డయాగ్నోసిస్ ద్వారా కూడా మనకి జరగగలుగుతుంది. ఎర్లీగా డయాగ్నోస్ చేయటం, రైట్గా మేనేజ్మెంట్ చేయటం. మూడోది ట్రాన్స్ప్లాంటేషన్ కనుక హెచ్ఎల్ఏ మ్యాచ్డ్ కనుక ఫ్యామిలీలో కనుక ఉంటే ఎర్లీగా చేయటం వలన మంచి రిజల్ట్స్ ఉంటాయి. దాంతోపాటు కూడా ఈ హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారా మనకి ఈ సొసైటీలో క్యారియర్ డిటెక్షన్ చేయటం ద్వారా ఎర్లీగా కూడా వాళ్ళకి కౌన్సిల్ చేసి ఈ వ్యాధి గురించి కూడా అవేర్నెస్ తీసుకోవటం ద్వారా ఫ్యూచర్లో ఈ థాలసీమియా బారిన పడే పిల్లల బర్త్ని నివారించడానికి మనకు అవకాశం ఉంటుంది. తలసేమియా వ్యాధిగ్రస్తులు ప్రధానంగా ఎదుర్కొనే సవాల్ క్రమం తప్పకుండా రక్త మార్పిడి చేసుకోవడం. ఇది ముఖ్యమే అయినా కూడా ఈ రక్త మార్పిడి వలన వ్యాధిగ్రస్తుల శరీరంలో అనూహ్యంగా ఐరన్ లేదా ఇనుము ధాతువు పెరిగిపోవడం మరో పెద్ద ఛాలెంజ్. దీనిని అధిగమించడంతో పాటు వ్యాధితో ఒక ఆరోగ్యమైన లైఫ్ను ఇచ్చేందుకు తలసేమియా ఉన్న పిల్లల తల్లిదండ్రులు కొన్ని విషయాలను అవగతం చేసుకోవాలి. మేము గమనించేది ఏదైతే ఈ థాలసీమియా అనేది చాలా బర్డెన్సమ్ వ్యాధి కాబట్టి పేరెంట్స్కి ఎప్పుడూ కూడా ఈ 3 weeksకో లేకపోతే 3.5 weeksకో ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్కి తీసుకెళ్ళి బ్లడ్ ఇవ్వటం చాలా కష్టంగా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఏ విధమైన చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. అంటే హీమోగ్లోబిన్ 9 grams పైన మెయింటైన్ చేయటం ఒకటి ఇంపార్టెంట్ అయితే, రెండోది ఐరన్ లెవెల్స్. ఐడియల్గా ఈ సీరం ఫెరిటిన్ అనేది 500 నుంచి 700, 500 to 750 units మధ్యలో ఉండవలసిన అవసరం చాలా ఇంపార్టెంట్. అంటే మా గమనికలో ఏంటంటే 2 ప్రాబ్లమ్స్ మెయిన్గా జరుగుతుంది. ఒకటి ఏంటంటే
వాళ్ళు రైట్ టైంలో ట్రాన్స్ఫ్యూషన్ రాకపోవటం వలన ఈ హీమోగ్లోబిన్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. రెండోది కూడా వాళ్ళకి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫెరిటిన్. ఎందుకంటే ఈ ఐరన్ లెవెల్స్ గనక సరిగ్గా గనక మనం మేనేజ్ చేయలేకపోతే లాంగ్ టర్మ్లో ఆర్గాన్ డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రత్యేకంగా ఇది ఎక్సెస్ ఐరన్ అనేది లివర్లోకి హార్ట్లోకి మరియు ఎండోక్రైన్ గ్లాండ్లోకి వెళ్ళి పర్మనెంట్గా డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏదైతే రెగ్యులర్ ట్రాన్స్ఫ్యూషన్ ఎంత ముఖ్యమో ఈ ఐరన్ కిలేటర్స్ అనేది ఎఫెక్టివ్గా వాడటం చాలా చాలా ముఖ్యం. పేరెంట్స్ కూడా వాళ్ళు ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేయాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఈ గ్రూప్లో ప్రతిరోజు 20 నుంచి 40 చిల్డ్రన్ ఈ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్లో బ్లడ్ ఉంటారు. కాబట్టి ఇందులో కొంతమంది పేరెంట్స్ చాలా చక్కగా చూసుకుంటారు. ఏది ట్రాన్స్ఫ్యూషన్ రిక్వైర్మెంట్స్ కానీ ఐరన్ కిలేటర్స్ కానీ. సో వాళ్ళతో మాట్లాడుతూ ఏ విధంగా వాళ్ళు రైట్గా చేయాలని అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. దాంతోపాటు డాక్టర్లు కూడా ఎవరైతే ఈ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్స్ కానీ లేకపోతే హెమటాలజిస్ట్ కానీ మీట్ అయినప్పుడు ఇంకా బెటర్గా ఎలా చూసుకోవాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఇంప్రూవ్ చేయాలనేది కనుక అడుగుతూ ఉంటే వాళ్ళకి మంచిగా జరిగే అవకాశాలు ఉంటుంది. దురదృష్టవశాత్తు హెచ్ఎల్ఏ టెస్ట్ మ్యాచ్ కాని పక్షంలో లేదా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ నోచుకోని కేసుల్లో తప్పనిసరిగా జీవితాంతం రక్త మార్పిడి చేసుకోవాల్సిందే. కాబట్టి ఇలాంటి వ్యక్తులు మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. చిల్డ్రన్లో ఈ హెచ్ఎల్ఏ మ్యాచ్ ఫ్యామిలీ మెంబర్ లేకపోవటం వల్ల ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఆప్షన్ లేకపోతుందో వాళ్ళకి రైట్గా ట్రాన్స్ఫ్యూషన్ ఐరన్ కిలేషన్ జరగటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మేము చూసే పిల్లల్లో కానీ దాదాపు 35-40 ఏళ్ళు వచ్చిన థాలసీమియా పేషెంట్స్ కూడా రెగ్యులర్గా ట్రాన్స్ఫ్యూషన్ తీసుకుంటూ ఐరన్ కిలేటర్స్ రైట్గా వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. రక్త మార్పిడి మీద ఆధారపడి ఉండే వ్యాధిగ్రస్తులను ఆదుకునే రక్తదాతలు మన సమాజంలో ఎందరో. రక్తదానం మహాదానం అని ఊరకనే అనలేదు. కాకపోతే ఈనాటికి ఏదో ఒక మూల రక్తదానం గురించిన అపోహలు, భయాలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. వీటిని అధిగమించడం తప్పనిసరి. తమ జీవితంలో ప్రథమాధ్యాయంలోనే ఏ శిశువు తుది శ్వాస విడవకూడదు. కుటుంబ స్థితిగతుల పేరిట ఏ ఒక్క చిన్నారి వైద్యం నోచుకోని పరిస్థితి ఎదురు కాకూడదు. చిల్డ్రన్స్ క్యాన్సర్ ఫౌండేషన్